ఇండస్ట్రీ టాక్స్ కి స్వాగతం. నేను మీంద్రజ. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. ఎడారిలో అద్భుతం, మంచు దిబ్బలుగా మారిన ఇసుక తిన్నెలు. అడవిలో అగ్ని ప్రమాదం, అటవీ సంపదకు భారీ నష్టం. వైద్య చరిత్రలో అద్భుతం, రోగికి వేల కిలోమీటర్ల దూరం నుండి ఆపరేషన్ చేసిన డాక్టర్. అనర్గళంగా 8 భాషలు మాట్లాడుతున్న బామ్మ. సోషల్ మీడియాలో వీడియో వైరల్. తనపై చేసుకున్న స్పీకర్ ను సమర్థించిన దళితుడు. మండిపడుతున్న నెటిజన్లు. ఎప్పుడు నిప్పులు కురిసే తార్ ఎడారిలో ప్రకృతి వింత చోటు చేసుకుంది. వేసవి తాపంతో ఉడికిపోవాల్సిన రాజస్థాన్లోని జైసల్మేర్, బికనీర్ జిల్లాల్లో భారీ వర్షంతో పాటు వడగళ్లు కురిశాయి. ఈ క్రమంలో ఇసుక తిన్నెలపై మంచు ముక్కలు పేరుకోవడంతో ఆ ప్రాంతం చూసేందుకు కాశ్మీర్ను తలపిస్తూ కన్నుల విందు చేసింది. ఎన్నడూ కని విని ఎరుగని అరుదైన దృశ్యాలు చూసి స్థానికులు ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ చూపరులను ఆకట్టుకుంటున్నాయి. నల్లమల అడవిలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. నాగర్ కర్నూలు జిల్లా ఫరహాబాద్ మెయిన్ రోడ్ సమీపంలో రాజుకున్న కారు చిచ్చు కిలోమీటర్ మేర విస్తరించింది. దీంతో అడవంతా పొగలు ఆవరించాయి. అటవీశాఖ అధికారులు సాయశక్తులా ప్రయత్నించి మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో అటవీ సంపదకు తీవ్ర నష్టం వాటిల్లినట్లు అధికారులు తెలిపారు. వేల కిలోమీటర్ల దూరం నుంచే రోగికి ఆపరేషన్ చేసి ఒక డాక్టర్ వైద్య చరిత్రలోని అద్భుతం సృష్టించారు. షాంఘైలోని ఒక సర్జన్ 5000 కిలోమీటర్ల దూరంలో ఉన్న కాష్గర్లోని రోగికి రోబోట్ను రిమోట్ ద్వారా నియంత్రిస్తూ ఊపిరితిత్తుల కణితిని తొలగించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా చైనా వాళ్ళు ఫ్యూచర్లోకి అడుగుపెట్టేశారంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. మాట్లాడుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. படிச்சிருக்கீங்க? ஃபர்ஸ்ட் ஸ்டாண்டர்ட். என்னது? ஃபர்ஸ்ட் ஸ்டாண்டர்ட். ஃபர்ஸ்ட் ஸ்டாண்டர்ட்னா ஒண்ணாவது நாளாவதா? இங்கிலீஷ்ல ஃபர்ஸ்ட் ஸ்டாண்டர்ட். இங்கிலீஷ் உங்களுக்கு எத்தனை மொழி தெரியும்? எனக்கு ஒரு 7 மொழி தெரியும். 7 மொழி தெரியுங்களா? படிச்ச பசங்களுக்கு கூட இங்கிலீஷ் சரியா தெரியல, தமிழும் ஒழுங்கா தெரியல. அப்போ நீங்க எப்படி 7 மொழி எப்படி கத்துக்கினீங்க? நான் 5 வயசுல இருந்து சர்வீஸ். 7 மொழியில இப்ப நீங்க வியாபாரம் பண்ணி எப்படி கத்துக்கினீங்க? ஒரு மொழி அப்படியே சொல்லுங்க. రండిమా దేవుడు పూ తీసుకోమ్మా, 10 మంచాలకు అన్నం పెట్టినట్టుగా ఎన్నో డబ్బు ఖర్చు పెట్టి వెయ్యిగా కంచికి వస్తావు. తెలుగు भगवान का माले ले लो, नारी ले लो, पूजा सामान ले लीजिए. बड़ा मंदिर कैलाश नागा मंदिर, कितना पैसा सही हो गया. अच्छा बहुत पुण्य करना. हिंदी पापा मामा बोजू सवा सवानिया फ्रांस. இது என்னது? பிரான்ஸ் மொழி நீங்க எப்படி கத்துக்கினீங்க? இந்தியா கூட பக்கத்துல வராங்க போறாங்க பிரான்ஸ்காரங்க எப்படி கத்துக்கினீங்க? திறமை தான் காரணம். திறமை வச்சுதான் பேசணும். அடுத்து வேற 3 சொல்லிருக்கீங்க. அரினாத்தோ, அரிகாரோ, ஜப்பானீஸ், கோஜுரிப்பி. ஜப்பானீஸா? ஜாப்பனீஸ் கத்து வச்சுக்கிறீங்களா? அடுத்து தேவஸ்தானுக்கோ பூத்தொகமா கன்னட பர்த்தே. இத்தாலி மஞ்சவர்ணம். என்ன படிச்சிருக்கீங்க? ஃபர்ஸ்ட் ஸ்டாண்டர்ட். என்னது? ஃபர்ஸ்ட் ஸ்டாண்டர்ட். ఫస్ట్ స్టాండర్డ్ ఒన్నావది నాలుగు. ఇంగ్లీష్. తనపై చేసుకున్న ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడిని బాధితులు సమర్థించారు. అందరికీ నమస్కారం. ఆ అవసరం పడాలని ఏదో కొంచెం మందు మీద ఉన్నాను. మందు మీద ఉంటే అయ్యన్న పాత్రుడు గారు కాలుకి దెబ్బ తగిలితే ఆ దెబ్బ మీద నా కాలు పడ్డది. దానికి గురించి అయ్యన్న పాత్రుడు గారు నా మీద కోపడ్డారు. మాకేంటంటే చిన్నప్పుడు కానీ ఇది ఆల్రెడీ మేము మొదలుతున్నాం. చెరువులో 108 విగ్రహాలు శివుడి కడుతుంటే ఏదో బురద తల్లడానికి చూస్తున్నారు అయ్యసలు. ఇలాంటి రాజకీయాలు మీరు మాలాటంలో పెట్టకండి. మేము చిన్నప్పటికే నుంచి వరాలధార గారు ఉన్న కానీ మేము అక్కడ మొదలుతున్నాం. మా అల్దార బతికేవారు. అందు గురించి మీరు రాజకీయాలు పెట్టి మాలాటల్ని అడ్డు పెట్టి మమ్మల్ని భయానికి లాగొద్దు. ఈ రోజు పండగ ఇలా జరిగిందంటే మరి నర్సీపట్నం మొత్తం, విజయవాడ ఏంటి, హైదరాబాద్ ఏంటి, విజయనగరం ఏంటి, శ్రీకాకుళం ఏంటి, అందరూ కూడా గొప్పగా చెప్పుకుంటున్నారు. నోకలతల పండుగ కూడా, మరడం పండుగ కూడా అయ్యన్న పాత్రుడు గారు బ్రహ్మాండంగా చేస్తారు. ఓళ్ళకెళ్ళి అందరూ కూడా చెప్పుకుంటారు. అలాంటి ప్రోగ్రాలు పెట్టారు అయ్యన్న పాత్రుడు గారిని. మీరు అలాంటి రాజకీయాలు అడ్డు పెట్టి మీరు ఏదో బురదలడానికి చూస్తున్నారు. మీరు ప్రజలకి ప్రజలు ఎవరు కూడా నమ్మరు.
బాధితుడి వీడియో చూసిన నెటిజన్లు మాత్రం ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నారు. దెబ్బ తగిలిన కాలు తొక్కితే కనీసం అబ్బా అనాలిగా. వీడియోలో ఎక్కడ అయ్యన్న బాధపడినట్టు కనిపించలేదు. అయినా కావాలని తొక్కలేదుగా. చూడక తగిలినందుకు అంతమందిలో కొట్టడం తప్పే. ఇలాగే చెప్పాలి, లేకుంటే ఊర్లో ఈ ప్రభుత్వ నాయకులు ప్రశాంతంగా బతకనివ్వరు అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.